హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL కోర్స్. ఈ వీడియోలో మనం కాంబినేషన్ ఆఫ్ కండిషన్స్ ఎలా ఇవ్వాలో మనం చూద్దాం. ఇంతకుముందు వరకే మనం సింగిల్ కండిషన్ ఇచ్చి చూసాం, లైక్ అది ఎలా వర్క్ అవుతుందని. ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చి దాని ద్వారా మనం బేస్ టేబుల్ని ఫిల్టర్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఎవరైతే కుక్కట్పల్లి నుండి వస్తూ వాళ్ళ శాలరీ 60,000 కంటే ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళనంతా మనం చూద్దాం అనుకుంటున్నాం. అంటే వాళ్ళ లొకేషన్ కుక్కట్పల్లి అయి ఉండాలి అండ్ దాంతోపాటు వాళ్ళ శాలరీ అనేది 60,000 కంటే ఎక్కువ అయి ఉండాలి. సో దానికి మనం ఏం చేయాలంటే లొకేషన్ ఈక్వల్ టు కుక్కట్పల్లి అని పెట్టాం. అండ్ శాలరీ గ్రేటర్ దాన్ 60,000 అని పెట్టాం. ఇక్కడ ఏమైతుందంటే ఈ రెండు కండిషన్స్ని మనం అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి కంబైన్ చేసాం. ఇప్పుడు బేస్ టేబుల్లో ఒక రికార్డ్ అనేది ఈ కండిషన్ని అండ్ ఈ కండిషన్ని రెండింటిని సాటిస్ఫై అయితేనే ఆ టేబుల్ అనేది మనకి రిజల్ట్ చూపిస్తుంది. ఇందులో ఏదో ఒకటి అయితే సరిపోదు, మనకి రెండు అవ్వాలి అప్పుడే చూపిస్తుంది. ఒకవేళ మనం ఆర్ యూజ్ చేసినట్టయితే ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటైనా సరే మనకి అది రిజల్ట్‌లో చూపిస్తది. ఒకటి కూడా కాకుంటే అప్పుడు చూపియదు. అంటే ఇక్కడ మనకి ఆపరేటర్స్ ఏవేవి ఉంటాయంటే అండ్, ఆర్ ఇలా అండ్ నాట్ కూడా ఉంటది. నాట్ అనేది మనకి ఒక కండిషన్‌కే మనకి ఏందంటే అది అవ్వనప్పుడు ట్రూ అయితదన్నట్టు. సో, ఇక్కడ మనం అండ్ యూజ్ చేసాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి అజయ్ కుమార్ అనేది చూపిచ్చింది. ఓకే. కానీ మనకి సాలరీ కూడా చూద్దాం. అప్పుడే మనకి క్లియర్‌గా అర్థమైద్ది కాబట్టి. ఇప్పుడు మనం సాలరీ చూద్దాం. ఇతని సాలరీ అనేది 60,000 కంటే ఎక్కువుంది అండ్ కుక్కట్పల్లి నుండి వస్తున్నాడు. అదే మనం ఆర్ యూజ్ చేస్తే ఇక్కడ ఏమైద్దంటే అతని సాలరీ 60,000 కన్నా ఎక్కువున్నా చూపిస్తది. అంటే 60,000 కంటే ఎక్కువ సాలరీ వాళ్ళు ఉన్నోళ్ళని అందరిని చూపిస్తది. ఒకవేళ కుక్కట్పల్లి నుండి వస్తుండనుకోండి, ఇక్కడ ఒక కండిషన్ ఆటోమేటిక్‌గా సాటిస్ఫై అయితుంది గదా! సో, వాళ్ళ సాలరీ 60,000 కంటే తక్కువున్నా చూపిస్తది. అంటే ఈ రెండిట్లో ఏదన్నా ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా మనకి అవుట్‌పుట్‌లో అతని రికార్డ్ అనేది మనకి చూపిస్తది. ఒకవేళ మనం ఇప్పుడు ఓన్లీ 1 కండిషన్ ఇచ్చి చూస్తే మనకి ఓన్లీ 1 కండిషన్ బట్టి మనకి ఫిల్టర్ చేస్తది. ఇప్పుడు మనం ఇంకో క్వెరీ ట్రై చేయొచ్చు. లైక్ 1990కి 2000కి మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కుందామని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ డిస్‌ప్లే చేద్దాం. రిజల్ట్‌లో మనకి డేట్ ఆఫ్ బర్త్ వస్తే మనకి కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఓకే. డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది షుడ్ బి గ్రేటర్ దాన్, అంటే 1990 తర్వాత ఉండాలి. ఓకే. అండ్ దీంతో పాటు ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2000 కంటే 2000 జనవరి కంటే తక్కువ ఉండాలి. అంటే దీనికన్నా ముందు పుట్టుండాలి వాడు, దీని తర్వాత పుట్టుండాలి. అంటే ఇంకా వీళ్ళంతా 90s కిడ్స్ అన్నట్టు వీళ్ళంతా. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఫస్ట్ రోజే పుట్టింటాడు కదా అనుకుంటే మరి దీనికి మనం ఈక్వల్ టు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే వీళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా మనకి 90s కిడ్స్ వీళ్ళు. ఓకే. ఇప్పుడు మనకి ఓకే 2 కండిషన్స్ ఒక కాంబినేషన్ అనేది ఇచ్చినాం. 3 కండిషన్స్ కాంబినేషన్స్ ఎట్లా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఎలాంటి వాళ్ళు కావాలంటే వాళ్ళు అమీర్పేట్ నుండి గానీ, కుక్కట్పల్లి నుండి వస్తుండాలి. అండ్ వాళ్ళ సాలరీ అనేది 60,000 కంటే తక్కువ ఉండాలి. ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. సో, మనం ఇప్పుడు ఏం చేద్దాం? లొకేషన్ ఈక్వల్ టు అండ్ ఆర్ లొకేషన్ ఈక్వల్ టు ఓకే. ఈ కండిషన్ అంతా మనం నెక్స్ట్ లైన్‌లో రాసుకుందాం. అండ్
సాలరీ అనేది తప్పకుండా మనకి 60,000 కంటే తక్కువ ఉండాలి. అలాంటి వాళ్ళని మాత్రమే చూపిస్తున్నాం. అంటే అతను అమీర్‌పేట నుండి వచ్చినా పర్లే, కూకట్పల్లి నుండి వచ్చినా పర్లే. కానీ సాలరీ అనేది 60,000 కంటే తక్కువ ఉండాలి. అలాంటి వాళ్ళని మాత్రమే ఇక్కడ చూపియాలనుకుంటున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఫ్రమ్ బేస్ టేబుల్ అంటే ఈ బేస్ టేబుల్ నుండి ఫిల్టర్ అయిద్ది. ఫిల్టర్ ఏమైద్ది? ఈ కండిషన్ మొత్తాన్ని సాటిస్ఫై అయింది. అంటే ఈ ఆర్ అండ్ బట్టి నార్మల్‌గా ఈ కండిషన్ మొత్తం సాటిస్ఫై అయిన వాళ్ళ మాత్రమే మనకి రిజల్ట్ గ్రిడ్‌లో వస్తారు. ఆ వచ్చిన రిజల్ట్ గ్రిడ్‌లో మనకి ఈడ అవుట్‌పుట్ ఏవే కాలమ్స్ మాత్రమే చూపియాలో అవి చూపిస్తాం. మొత్తం చూపియాలనుకున్నా మనం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి ఓన్లీ మనకు అవసరమైన వాల్యూస్ మాత్రమే మనం చూసుకుంటున్నాం. ఇక్కడ మనం లొకేషన్ చూసుకోవాలి ఇప్పుడు అవుట్‌పుట్‌లో మనం అండ్ సాలరీ చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లొకేషన్ కుక్కట్పల్లి గాని, అమీర్‌పేట ఉంది. ఓకే. హ్యాపీయే. కానీ సాలరీ తప్పకుండా మనకి 60,000 కంటే తక్కువనే ఉండాలి. వీడెందుకు వచ్చిండు మధ్యల 63 ఉంది ఏంది? అంటే ఇంతసేపు మంచిగానే పని చేస్తుండే మహేష్ కేఎల్. ఇప్పుడే ఏమైందో అని అనుకోవచ్చు మీరు. కానీ యాక్చువల్‌గా అక్కడ అలా కాదు. ఇక్కడే మనకు ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనే కాన్సెప్ట్ వస్తది. ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఏందంటే ఈడ ఆర్, అండ్ యూజ్ చేసినాం. మనం అనుకోవడం ఇలా అనుకున్నాం. లైక్ లొకేషన్ అమీర్‌పేట్ గాని, కూకట్పల్లి అయ్యుండాలి. అండ్ దాంతో పాటు సాలరీ 60,000 కంటే తక్కువుండి ఉండాలని అనుకున్నాం. కానీ ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఎలా ఉంటదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నాట్‌కుంటది. నాట్ తర్వాత మనకి అండ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. అండ్ తర్వాత మనకి ఆర్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. అంటే ఇప్పుడు మనం మ్యాథ్స్‌లో చూసుకున్నట్టయితే మనకి బాడ్-మ్యాస్ రూల్ అని వినుంటాం చిన్నప్పుడు. అందులో ఎట్లా మనకి ఫస్ట్ మనకి బ్రాకెట్‌కుంటది. అంటే ఇక్కడ గూడా ఫస్ట్ బ్రాకెట్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. ఓకే. కానీ బ్రాకెట్ గాకుండా జూసుకుంటే నార్మల్‌గా మనకి మల్టిప్లికేషన్‌కి, డివిజన్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. కానీ మన అడిషన్, సబ్ట్రాక్షన్ ఏవైతే తీసుకుంటామో మనం వాటికి తక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. సేమ్ అట్లే ఇక్కడ అండ్‌కి మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది గాబట్టి ఏమైతదంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయితది. అంటే అండ్ ఆపరేటర్ దగ్గర ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయితది. అంటే ఆ పర్సన్ లొకేషన్ కుక్కట్పల్లి అయ్యుండాలి. అండ్ అతని సాలరీ 60,000 కంటే తక్కువుండాలి. ఓకే. అట్లాంటోళ్ళని చూపిస్తది. ఓకే. అలాంటోళ్ళని మనకిక్కడ చూసుకున్నాం. ఓకే. అండ్ ఇంకా ఎవరిని చూపిస్తదంటే లొకేషన్ అమీర్‌పేట్ అయ్యున్నోళ్ళని. అంటే ఇ ఇది ఇది మాత్రమే సాటిస్ఫై అయినా పర్లేదు మనకు గాబట్టి లొకేషన్ అమీర్‌పేట్ అయ్యున్నోళ్ళని చూపిస్తది. ఓకే. ఇక్కడ అమీర్‌పేట్ అయ్యున్నోళ్ళు ఆల్రెడీ మనకు తెలుసు ముగ్గురే ఉన్నారాడ. ముగ్గురిని చూపిచ్చింది. ఆడ మనకి ఈ కండిషన్‌తోన సాలరీ మీద ఉన్న కండిషన్‌తోని సంబంధం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయితుంది మనకి ఇక్కడ. అండ్ తర్వాత మనకి ఈ వచ్చిన ఆహ్, కండిషన్ సాటిస్ఫై అయినవి తర్వాత దీంతో ఎగ్జిక్యూట్ అయితున్నాయి. లైక్ ఫస్ట్ ఆర్డర్ ఏందంటే ఇది ఎగ్జిక్యూట్ అయితుంది. తర్వాత ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయితుంది. సో, మనకి ఇట్లా గాకుండా మనకు కావాల్సినట్టుగా అంటే బ్రాకెట్‌లో ఏస్తే బ్రాకెట్‌లో ఇచ్చింది ఫస్ట్ అయిపోతది. ఇప్పుడు అమీర్‌పేట్, కుక్కట్పల్లి అనేది మనం ఒక బ్రాకెట్‌లో ఇచ్చినాం ఇప్పుడు. సో, ఫస్ట్ ఈ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అయితది. ఎందుకంటే బ్రాకెట్స్‌కి మనకి ప్రిఫరెన్స్ ఎక్కువుంటది. వేరే ఆపరేటర్స్‌తో పోలిస్తే. సో, బ్రాకెట్ లోపల ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయితది. తర్వాతనే బయట ఉన్న ఎక్స్‌ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అయితది. సో, లొకేషన్ అమీర్‌పేట్ గాని, కూకట్పల్లి అయి ఉండాలి ఓకే. అండ్ సాలరీ లెస్ థాన్ 60,000 అయ్యుండాలి. అండ్ ఇంతకుముందు లాగానే మనకు కావాలనుకున్నా సరే ఈ రెండిటికైనా బ్రాకెట్ ఇవ్వడం బెటర్. ఎందుకంటే మనకి చదివే వాళ్ళకి ఈజీగుంటదప్పుడు. ఓకే. ఇక్కడ మనం ఏమనుకున్నాం అమీర్‌పేట్ గాని, కుక్కట్పల్లి నుండి వస్తున్నోడు అయ్యుండాలి. అండ్ దాంతో పాటు వాని సాలరీ 60,000 కంటే తక్కువుండాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి వీడు రావద్దు మనకి యాక్చువల్‌గా. సో, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు జూసుకోవచ్చు. రాజేష్ గుప్తా అనే వ్యక్తి రాలేదు మనకీడ. ఎందుకంటే అతని సాలరీ 60,000 కంటే ఎక్కువుంది. అంటే మనకిక్కడ అలా చూపియదు. సో, ఇక్కడ మనం నాట్ కండిషన్ ఇవ్వచ్చు. నాట్ ఎక్కడైనా ఇవ్వచ్చు. మనం సింగిల్ కండిషన్ తీసుకున్నప్పుడైనా ఇవ్వచ్చు. ఇట్లా మల్టిపుల్ ఉన్నప్పుడు ఏదైనా ఒక దానికి గూడా ఇవ్వచ్చు. అంటే న నాట్ సాలరీ నాట్ సాలరీ గ్రేటర్ థాన్ 60,000 అంటే నాట్ సాలరీ లెస్ థాన్ 60,000 అంటే
సాలరీ 60,000 కంటే తక్కువుండదు. 60,000 ఉండొచ్చు, 60,000 కంటే ఎక్కువుండొచ్చు. అట్లాంటి వాళ్ళనే చూపిస్తది. యాహ్! ఇక్కడ చూడొచ్చు. కూకట్పల్లి, అమీర్పేట్ ఓకే. సాటిస్ఫై అయింది. సాలరీ అనేది మనకి 60,000 గాని, 60,000 కంటే ఎక్కువున్నోళ్ళనే చూపిచ్చింది. అంటే ఇది గ్రేటర్ దాన్‌కి అపోజిట్ మనం లెస్ దాన్ అన్నట్టు గాదు. ఇప్పుడు సారీ లెస్ దాన్‌కి అపోజిట్ గ్రేటర్ దాన్ అన్నట్టు గాదు. లెస్ దాన్‌కి అపోజిట్ అంటే మనకి అవి కాకుండా అంటే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నట్టు ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ థింగ్ నాట్ ఇక్కడ గాకుండా మనం ఇక్కడిస్తే ఏమైద్ది? ఒకసారి నార్మల్‌గా పాజ్ చేసి ఆలోచించండి. నాట్ ఇక్కడిస్తే ఏమైద్ది? యాహ్! నాట్ ఇక్కడిస్తే మనకి ఎలాంటి వాళ్ళొస్తారంటే, ఈ కండిషన్ సాటిస్ఫై ఈ కండిషన్ చూసుకున్నట్టయితే అమీర్‌పేట్, కూకట్పల్లి నుండి వచ్చే వాళ్ళని ఇక్కడ చూసుకుంటున్నాం. నాట్ అని ఇచ్చాం కాబట్టి అమీర్‌పేట్, కూకట్పల్లి కాని వాళ్ళని మాత్రమే మనకి ఫిల్టర్ చేస్తది. అండ్ అక్కడ గూడా మనకి సాలరీ లెస్ థాన్ 60,000 ఉన్న వాళ్ళనే తీసుకుంటది. సో, ఇది మనం ఎక్స్‌క్యూట్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే లొకేషన్‌లో అమీర్‌పేట్, కూకట్పల్లి 2 ఉండవు. అండ్ సాలరీ గూడా మనకి తక్కువున్నోళ్ళనే చూపిస్తుంది. ఓకే. అండ్ ఈ రోజుకి మీ ఎక్సర్‌సైజ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఎలాంటి ఎంప్లాయీస్‌ని రిట్రీవ్ చేయాలంటే, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ 8 ఇయర్స్ కంటే ఎక్కువుండాలి. లేదా అంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటుర్రు అనుకుందాం. అట్లా అందులో మీకు మంచిగా 8 ఇయర్స్ కంటే ఎక్స్‌పీరియన్స్ ఎక్కువున్నోళ్ళనన్నా తీసుకుంటరు. లేదంటే డిపార్ట్‌మెంట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కి చెందినోళ్ళయుండాలి. అండ్ దాంతో పాటు 30 కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ జేసినోళ్ళు అయ్యుండాలి. అంటే ఒక పర్సన్ 8 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటే తీసుకుంటాం మనం. ఏ డిపార్ట్‌మెంట్ అయినా పర్లే. అలాంటి పర్సన్ అంతా హైలీ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ తీసుకుంటున్నాం. అండ్ దాంతో పాటు ఏఐ గా ఏఐ డిపార్ట్‌మెంట్‌కి బిలాంగ్ అయితూ 30 కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ ఎవరెవరైతే చేశారో వాళ్ళని మనం తీసుకుందాం. యాహ్! దీనికి కావాల్సిన క్వెరీ మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నేను తప్పకుండా చెకౌట్ జేస్తాను. సో, యాస్ యూజువల్‌గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ జేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.